ఈ లోక ప్రేమ వద్దు. ఈ లోకం ఒక మాయ, ఈ లోకం ఒక మాయ. చేతులు చాపి రెండు చేతులు ఎత్తి 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు ఒక ప్రేమికుడు వచ్చాడు. నీ కొరకు నిజమైన ప్రేమికుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడు. నజరేయుడు, నజరేయుడు. ఒకవేళ నీవు అనొచ్చు, ఆ నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడయ్యా? ఈ లోకములో ఉన్నవాడు కాదు. ఆ నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే, ఆ నిజమైన ప్రేమికుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. నిజమైన ప్రేమికుడిలో ఉన్న లక్షణాలలో మొదటిది, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఏ మనుషుడు కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడు. ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకు నువ్వు కావాలి. నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి. నిజమైన ప్రేమికుడికి నువ్వు కావాలి బిడ్డ. నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి. కానీ ఈ లోకములో లోకానుసారంగా ప్రేమిస్తున్న లోక ప్రేమికుడికి నువ్వు అవసరలా. నీ డబ్బు కావాలి, నీ ఆస్తి కావాలి, నీ అందం కావాలి, నీ సౌందర్యం కావాలి. కానీ నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం ఒక ప్రేమికుడు వచ్చాడని చెప్పానే, ఆ ప్రేమికుడికి నీవు కావాలి. నీ ఆస్తి కాదు, నీ అందము కాదు, నీ ఆస్తి పాస్తులు కాదు, నీవు కావాలి. యేసుకి నీవు కావాలి. నిజమైన ప్రేమికుడికి నీవు కావాలి. నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే, మొదట నిన్ను ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. రెండోది, నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు? పోషిస్తాడు. కరువులో విడిచిపెట్టడు. నిన్ను తప్పనిసరిగా పోషిస్తాడు. పచ్చికల చోట్ల నిన్ను పరుణ చేస్తాడు, నిన్ను పోషిస్తాడు. 3, నిన్ను రక్షిస్తాడు. నిజమైన ప్రేమికుడు నిన్ను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడయ్యా? ఆపదలో ఉన్నా, అపాయాల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, అగ్నిగుండమైన, సింహాల బోనైనా, ప్రాణహానైనా నిన్ను ప్రేమిస్తున్నవాడు నీ ప్రక్కనే ఉండి నిన్ను రక్షిస్తాడు. ఎస్, ఈ లోక ప్రేమికుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు విడిచిపెట్టిపోతాడు. కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను రక్షించే దేవుడు. 4, నిన్ను క్షమిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఆ నిజమైన ప్రేమికుడైనా నీ కొరకు లోకానికి వచ్చాడే, 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడే, ఆయన యొద్ద నీ తప్పులు, నీ పాపమును, నీ అవిధేయతను ఒప్పుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈ లోక ప్రేమలో క్షమాపణ లేదండి. కొంతమంది మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే తను తప్పు చేసింది, అతను తప్పు చేశాడు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను క్షమించే దేవుడు. ఒప్పుకో ప్రభు దగ్గర, నిన్ను క్షమిస్తాడు. 5, నీ కొరకు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడంటే, నీ కొరకు ప్రాణం పెడతాడు. నిన్ను బ్రతికించడానికి, నీలో జీవము పోయటానికి నీ కొరకు ప్రాణం పెడతాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెడతాడు. ఈ లోకంలో ఎవరైనా నీ కొరకు ప్రాణం పెడతారా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ భర్తను ఎవరైనా అడుగు, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టరు. కానీ ప్రాణం పెట్టే ప్రేమికుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్నుగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టే ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడు. నజరేయుడైన యేసు. నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ప్రాణం పెడతాడు. బిడ్డ,
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. నిజమైన ప్రేమికుడు మాజీ ప్రేమికుడు కాదు. నిజమైన ప్రేమికుడు నీ నెంబర్ బ్లాక్ చేసేవాడు కాదు. నిజమైన ప్రేమికుడు విడువక ప్రేమిస్తాడు. నిజమైన ప్రేమికుడు నిన్ను విడిచిపెట్టడు. నిజమైన ప్రేమికుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. నిజమైన ప్రేమికుడు మారేవాడు, మార్పు చెందేవాడు కాదు. ఆయన మారని దేవుడు. ఆయన మారని ప్రేమికుడు, మార్పు చెందని ప్రేమికుడు. ఆ యేసయ్య ప్రేమలో నువ్వు నిత్యము నిలిచి ఉందువు గాక. ఆ యేసయ్య ప్రేమలో నువ్వు నిత్యం నిలిచి ఉందువు గాక. నిన్ను ప్రేమించిన దేవుడు ఈ మధ్యాహ్న కాలాన ఏమి కోరుకుంటున్నాడంటే, నీవు